జగన్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలవగలడా లేదా? వాస్తవంగా జగన్ సిన్సియర్ ఎఫర్ట్ అయితే పెడుతున్నారు. కాకపోతే గతానికి ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? విపక్షంలో ఉన్నారు, అధికార పక్షం జట్టు కట్టింది, ఓట్ల తేడా అయితే ఇద్దరి మధ్య 400 ఉంది. కానీ మొన్న అతి తక్కువ తేడా ఉన్నటువంటి సందర్భంలో విశాఖపట్నంలో విజయం సాధించగలిగారు స్థాయి ఎన్నికలు. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి వ్యూహం పన్నుతున్న నేపథ్యంలో జగన్ మాటని వింటారా? నాయకులందరితో మాట్లాడుతున్నారు. 2 రోజులు వరుస సమావేశాలు, వాళ్ళందరినీ బెంగళూరు క్యాంపుకు పంపించేటటువంటి ప్రయత్నం ఇదంతా చేస్తున్నారు. జగన్ అయితే గతంలో ఈ తరహా అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో లాక్కున్నారా ఎవరిదన్నా అంటే లేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో వదిలేసినయే. అదే సందర్భంలో వస్తానన్నటువంటి వాళ్ళకి సంబంధించి కొన్ని తేడాలు ఉన్నాయి, కొంత సక్రమం ఉంది. బట్ ఇప్పుడు జగన్ని మాట విని వీళ్ళు ఒప్పుకుంటారా లేదా, బొత్సాకి ఓటేస్తారా లేదా, ఇదే $1 మిలియన్ ప్రశ్న.